బిజీ అండ్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఎలా మీకు మరి అంటే నెక్స్ట్ ఏంటనే ఆలోచన వస్తుంటుందా? బికాజ్ ఇది ఒక స్థిరత్వం ఉండదు, ఏ మాట కామాట. అవును, ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు మీరు 106 FM లో మ్యాజిక్ లో కూడా చేశాను. ఎంత బాగుంటుంది తెలుసా అసలు. మ్యాజిక్ అది ఆ జింగిల్ రాగానే 106.4 లో. అవును, పింటూ మరచిపో. అవును, ఎంత బాగా అనిపిస్తుంది చెప్పలేదు. అవును, అంటే అంత. అయితే ఇక్కడ నేను ఇప్పటికీ ఐ సెల్ఫ్ కన్సిడర్ మై యాజ్ ఎ స్ట్రగ్లింగ్ సింగర్ ఓన్లీ. ఎందుకంటే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి. అది అమ్మాయిలు గొంతు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఏదైనా. ఇంకా అబ్బాయిల కంటే హీరోస్ కంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకా ఫలానా ఇట్లా వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి అట్లా కొంచెం మారింది ఇప్పుడు. చాలా మన తెలుగు సింగర్స్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. మణిశర్మ గారు, కీరవాణి గారు, తమన్ గారు, చాలా దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆఫ్ కోర్స్. కీరవాణి గారు కూడా లోకల్ టాలెంట్కి విపరీతంగా డెఫినెట్లీ అద్భుతం ఆయన. గత కొంతకాలం నుంచి దేవి గారు, తమన్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు సింగర్స్ చాలా ఎక్కువ పాటలు పాడిస్తూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు నాకున్న చెప్తున్నా, నేనే ఎగ్జాంపుల్. నేను కానీ అంతకు మా ముందు పాడిన దీపు కానీ, కీరవాణి గారు ఎన్ని మంచి మంచి పాటలు పాడిచ్చారండి. సింగర్స్, మన తెలుగు సింగర్స్ చాలా మంచి మంచి పాటలు పాడించారు. అయినా కూడా ఇదొక స్ట్రగ్లింగ్ ఇదే ఉంటుంది. రేపు ఏముంటుంది, ఈరోజు ఇది అయిపోయింది, నిన్నటిది పాడింది నిన్నటితో అయిపోయింది. అది రేపేంటి, రేపు కొత్త పాట వచ్చేదాకా కూడా నిన్నటి దాంతో మనం వేలాడలేము. అవును, డెఫినెట్లీ. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఏదైనా జాబ్ చేసుకుంటూ మీ ప్యాషన్ని కంటిన్యూ చేయండి. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ రియల్లీ బిజీ, అప్పుడు కావాలంటే పక్కన పెట్టండి అని నన్ను ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్తా. ఎందుకంటే మీరు చాలా బిజీ ఉండి మీరే కావాలి, లేకపోతే ఫలానా ప్రోగ్రామ్స్కి మీరే కావాలన్న ఒక బిజీ టైం వస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు కావాలంటే మీరు దిగచ్చు. బట్ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేసుకో. ఇప్పుడు నేను టాల్ రేడియోని, టచ్ ఏ లైఫ్ వారి టాల్ రేడియో, దాంట్లో నేను ఆర్జేగా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2.5-3 years నుంచి. వీకెండ్సే షోస్ రికార్డ్ చేసి ఇంట్లోంచి మనం పంపిస్తూ ఉంటాము. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్. అది ప్రాక్టికల్ అప్రోచ్. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా. ఎందుకంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకే గొంతు మనం 10 సార్లు అంటే బోర్ అని చెప్పను. మళ్ళీ ఇందాక చెప్పినట్టే వెరైటీస్ కావాలి. వెరైటీస్ ఎంత బాగా పాడుతున్నారు అందరూ. అవును, అందరూ బాగా పాడుతున్నారు కూడా. సో అందరికీ వర్క్ వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిమాండ్ చేయలేం కదా, మన వాళ్ళు అన్నాక, సీనియర్స్ అన్నాక నాకు డబ్బులు ఇవ్వాలి మీరు అని అడగలేము 10 సార్లు. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అందరికీ ఇప్పుడు వాల్యూ బాగా తెలిసి మన మ్యూజిక్ డైరెక్టర్స్ లేదండి, తప్పకుండా. అయితే ఒకటి, ఇప్పుడు నాకు ఇంతే కావాలని కూర్చుంటే అది వేరు. మనకి కావాల్సినట్టుగా వస్తున్నాయి. అండ్ మనం కూడా ఆ పాటలతో మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మనం తగ్గుండాలి, లేకపోతే ఎక్కడ మనం డిమాండ్ కదా, ఎక్కడ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఇంకోటి, మన వర్క్ చూసి వాళ్ళే ఇస్తారండి. మ్యూజిక్ డైరెక్టర్స్ మన వర్క్ని చూసి ఇస్తున్నారు, మన వర్త్ని కూడా చూసి ఇస్తున్నారు, యాటిట్యూడ్ కూడా చూస్తారు. ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి. ఓన్లీ నాట్ ఒక సింగింగ్ టాలెంట్ పెట్టుకొని ఉంటే కష్టం. మన బిహేవియర్, యాటిట్యూడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, కరెక్ట్. ఐ మీన్ బట్ సీ యూఆర్ బ్లెస్డ్ బికాజ్ చిన్న వయసులో మీరు చాలా నేర్చుకున్నారు కృష్ణ. జీవితం నేర్పించినవి కొన్ని, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నవి కొన్ని. తప్పకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఫైనలీ అయితే మరి మీ హౌ ఇస్ యువర్ లిటిల్ వన్? చిట్టిది నన్న పేరు కాత్యాయని నందన. నాకు ఆడపిల్లే పుట్టాలని లలితా సహస్రనామం ఎక్కువ వింటూ ఉండేవాడిని. మా వైఫ్ పేరు శృతి. మీ ఇద్దరు రీల్స్ చూశాను, కొన్ని సరదా రీల్స్. ఆఫ్ కోర్స్ తను చాలా సపోర్టివ్ అండి. అండ్ బేసిక్గా ఇంట్లో ఆ సపోర్ట్ ఉండకపోతే ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది. పాడతారా? అలా పాడుతుంది. బట్ నా కూతురు పాడుతుంది. నా కూతురు పాడడానికి మెయిన్ కారణం మా ఆవిడ. ఎందుకంటే జోల పాటలు అవన్నీ కూడా మా ఆవిడ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే కానీ, జో అచ్యుతానంద, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, ఈ పాటలన్నీ మా ఆవిడ పాడుతుంది. సో నా కూతురు అవన్నీ విని పాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు PP2 UKGకి వచ్చింది, స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. షీ ఈస్ వెరీ సపోర్టివ్. మా వైఫ్ శృతి, తను పిల్లని చాలా 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 పిల్లని, నన్ను, మా ఫ్యామిలీని మొత్తం కూడా చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ.
ఐఎమ్ సో యువర్ బ్లెస్డ్ నాన్న. డెఫినెట్గా మీరు తప్పకుండా ఐ థింక్ ఇంకా మీకు అద్భుతమైన బ్రేక్స్ వస్తాయి. మీ టాలెంట్ ప్రపంచానికి పరిచయం అవ్వాలి ఇంకా కూడా. థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ నాకేంటంటే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్తో మనకి నిమిత్తం లేదు. ఎందుకంటే మనకి హిట్ పాట కావాలి లేకపోతే పెద్ద సినిమా ఇవన్నీ కాదు, కన్సిస్టెంట్గా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఒక సంకల్పం అయితే మనసులో ఉంది. ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ సపోర్టింగ్ మీ, ఆల్ ద వండర్ఫుల్ లిరిక్ రైటర్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట, పలానా పాటకి కృష్ణ కావాలి బాగుంటుంది అని చెప్పి. రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, శ్రీమణి గారు, శ్యామ్ గారు, కాసల శ్యామ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడే చెప్పలేము, మా నోటి మాట ద్వారానే ఎవరు బాగుంటుంది పాట అన్నప్పుడు ఫలానా గొంతు బాగుంటుంది. ఇప్పుడు రవి బస్రూర్ గారికి నన్ను పరిచయం చేసింది రామజోగి శాస్త్రి గారు. KGF 1-2లో పాడే అవకాశం వచ్చినప్పుడు ఇట్స్ బికాజ్ ఆఫ్ రామజోగి శాస్త్రి గారు. అలాగే అనిరుద్ గారి దగ్గర కారణం శ్రీమణి గారు. సో ఇలా రచయితలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాక్కు కూడా ఉంటుంది. అంటే ఫలానా ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పేది అన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. ట్రై చేసినప్పుడు అక్కడ మన ఇది సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ అప్పుడే కాదు ముగింపు.